దీనర్థం ద్రవ్యరాశి కలిగిన ఏది కూడా కాంతి కంటే వేగంగా ప్రయాణించలేదు. ఈ విశ్వంలో ప్రతి సంఘటన కూడా స్పేస్ అండ్ టైమ్ అనే ఫ్రేమ్‌తో బంధించబడి ఉంటుంది. ఉదాహరణకి సుదూర నక్షత్రం యొక్క సూపర్నోవా పేలుడు లేదా మీ వంటగది నేలపై ఒక కోడిగుడ్డు పగిలిపోవడం వంటి సంఘటనలు కూడా ఈ స్పేస్ అండ్ టైమ్ అనే రేఖాచిత్రంపై మ్యాప్ చేయబడి ఉంటాయి. అంటే యూనివర్స్‌లో ప్రతిదీ సమయం అనే ట్రాప్‌తో బంధించబడి ఉంటుంది. ఈ టాచియన్స్ విషయానికొస్తే ఇవి ఒక సిద్ధాంతపరమైన ఊహ. భౌతిక సిద్ధాంతాల ప్రకారం వీటి పుట్టుక అనేది శూన్యంలోని ప్రాథమిక తరంగాల ద్వారా పుట్టవచ్చు. ఇంకా శూన్యంలో ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వాటి నుండి తాత్కాలికంగా ఈ కణాలు పుడతాయి. స్ట్రింగ్ థియరీలోని నూలుపోగుల వంటి కణాల అస్థిరమైన స్థితుల వల్ల కూడా ఈ కణాలు ఉత్పత్తి కావచ్చు. భౌతిక శాస్త్రం అర్థం చేసుకోలేని కొన్ని అసాధారణమైన పదార్థాలు వలన ఈ టాచియన్స్ పుట్టవచ్చు. ఇంకా ఈ కణాలు మన బ్రహ్మాండానికి వెలుపల గల ఇతర డైమెన్షన్స్‌లో ఉనికిలో ఉండవచ్చు. ఈ కణాలకు ప్రారంభం నుండే కాంతి కంటే ఎక్కువ వేగం ఉంటుంది. వీటికి కాంతి వేగం కంటే 2 నుండి 10 రెట్ల వేగం ఉండవచ్చు. అయినప్పటికీ టాచియన్స్‌కి ఊహాత్మక